హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. సో నేనైతే చాలా చాలా బాగున్నాను. మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి ఈరోజు హెయిర్ వాష్ చేద్దాము అనుకొని ప్లాన్ చేస్తూ ఉన్నాను. దానికోసమే బిఫోర్ హెయిర్ వాష్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న హెయిర్కి ఆయిల్ పెట్టడానికి ట్రై చేయండి. ఈ రీసెంట్ డేస్లో నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా ఉంది. దానికోసమే నేను అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆ ట్వైస్ అన్నా ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. మీరు వీక్లీ ఎన్నిసార్లు హెయిర్కి ఆయిలింగ్ చేస్తారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ ఐ క్యాన్ ఏబుల్ టు ఫాలో అనమాట. సో ఇంకా అంతా పని అంతా అయిపోయింది. ఇంట్లో ఇల్లు ఉడ్చడం, తుడవటం, పూజ అండ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. సో ఇవన్నీ చేసినందుకో తెలీదు, లేదంటే కొంచెం దిష్టి తగిలినట్టు అనిపించింది. చాలా సివియర్ హెడేక్ అయితే ఉండింది. అందుకే నేను ఈరోజు డే అంతా ఎలాంటి వీడియో బ్లాగింగ్ ఏం చేయలేదన్నమాట. జస్ట్ అలాగా లంచ్ ఒకటి చేశాను, అన్నం పప్పు చేసేసి ఇంకా వెళ్ళి పడుకున్నాను అనమాట. ఈవినింగ్ 4:35 అయి ఉంటుంది మ్యాక్స్ నేను లేచేసరికి. అసలు ఎందుకు వచ్చిందో అంత సివియర్ హెడేక్ తెలియదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మేబీ దిష్టి తగిలి ఉండొచ్చు, లేదంటే నిద్ర సరిపోకపోవచ్చు. అందుకే మీరు కూడా చాలా నిద్ర అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో మ్యాక్స్ 8 to 9 hours ట్రై చేయండి మీరు కూడా నిద్రపోవడానికి. ఆఫ్టర్నూన్ అయితే నేను చుక్కకూర పప్పు చేశాను. ఇది వచ్చేసి డిన్నర్ అనమాట. చపాతి, బెండకాయ ఫ్రై, అలాగే చుక్కకూర పప్పు ఇవైతే తినేసామన్నమాట. ఇంకా అలాగే హెడేక్గా ఉండింది. ఈ బెడ్షీట్ కూడా చేంజ్ చేయకపోతే ఇంకా హెడేక్ అయిపోతుంది అనుకుని ఇంకా చేసేద్దాము, 1 week అయిపోయింది అనేసి తీసేస్తూ ఉన్నాను అనమాట. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్నా మీరు బెడ్షీట్ని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. వై? బికాస్ మనకు తెలియని మైల్డ్ పార్టికల్స్ అన్నవి అందులో ఉంటాయి. సో అది హెయిర్ ఫాల్కి అలాగా మనకి దెబ్బతీస్తుంది అనమాట. అట్లీస్ట్ పిల్లో కవర్స్ అన్నా చేంజ్ చేస్తూ ఉండండి మీకు బెడ్షీట్ మొత్తం చేంజ్ చేయడానికి అవ్వకపోతే. సో ఆల్రెడీ మొన్న డస్టింగ్ చేశాను, బట్ డీప్ క్లీన్ అలాగా ఏం పెట్టుకోను అనమాట. నేను ఎప్పుడు నేను బెడ్షీట్ చేంజ్ చేసినా ఇలాగా డస్టింగ్ చేసేస్తూ ఉంటాను, సో దట్ నాకు ఇంకా ఎక్స్ట్రా టైం, ఎక్స్ట్రా డీప్ క్లీనింగ్ అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ నాకు ఉండవు అనమాట. సో బెడ్షీట్ని అయితే ఇక్కడ చేంజ్ చేసేసాను. కాటన్ బెడ్షీట్ అనమాట. ఇది నార్మల్ లోకల్ స్టోర్లో అయితే తీసుకున్నాను, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. కొంచెం హెడేక్ ఉండింది కదా, సో దాని నుంచి మంచి బెడ్షీట్ వేసుకొని నిద్రపోతే చాలా బాగా పీస్ఫుల్ స్లీప్ అయితే వస్తుందని ఐ ఫీల్ దాట్ అనమాట. సో మీరు కూడా అలాగే ఎప్పుడైనా స్ట్రెస్డ్ అవుట్ అలా అనిపించినప్పుడు మీరు కూడా అలా ట్రై చేయండి, సో దట్ ఓకే ప్లెజెంట్గా నిద్ర అయితే వస్తుంది. నాకైతే అది వర్క్ చేస్తుంది, మీకు కూడా వర్క్ చేస్తుందేమో ఒకసారి ట్రై చేసి చూడండి. సో అంతే అండి, ఈరోజు ఏం బ్లాగింగ్ అయితే చేయలేదు. సో ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను. వెంటనే కిచెన్ అంతా క్లీన్ చేసేసి డిన్నర్ అంతా అయిపోయాక ఇంకా పిల్లలు అయితే బిగ్ బాస్ చూస్తూ ఉన్నారు. ఇంకా నేను కాసేపు కూర్చొని అలాగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా వెంటనే బెడ్ పైకి అయితే వెళ్ళిపోయాను. సో దట్స్ ఇట్ అండి. మీకు నా చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్